హే ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇది అమ్మాయిలతో. ఎలా ఉన్నారు అందరూ? అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫిబ్రవరి డివోషనల్ ట్రిప్ అండి. మేము ఆల్రెడీ అనుకున్నాం కదా ఇయర్లీ ప్రతి మంత్ మేము ఒక డివోషనల్ ట్రిప్ వెళ్ళాలని చెప్పి. సో ఇట్స్ సెకండ్ మంత్ ఆఫ్ ద ఇయర్. సో ఈ మంత్ అయితే మేము అంటే సెకండ్ సాటర్డే వచ్చింది కాబట్టి మేము అకార్డింగ్లీ ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండేలా ప్లాన్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ రోజు మహాశివరాత్రి కూడా కాబట్టి శివుడిని వెంకటేశ్వర స్వామిని కవర్ చేద్దాము ఇద్దరిని అని చెప్పేసి అనుకున్నాము. సో మేమేమనుకున్నామంటే సామర్లకోట అండ్ సామర్లకోట దగ్గరలో తొలి తిరుపతి ఉంది కదండి దివిలిలో, ఆ రెండు కవర్ అవుతాయి కదా అని చెప్పి సో వీ హ్యావ్ డిసైడెడ్ టు గో అండ్ కవర్ బోత్ ఆఫ్ ద ప్లేసెస్. అండ్ అక్కడ ఫ్లాగ్ చూసారు కదండి, కలెక్టరేట్ అనమాట. కాకినాడ కలెక్టరేట్ వాళ్ళ ఫ్లాగ్ ఉంటుంది ఎప్పుడు. అండ్ ఇక్కడ ముత్యాలమ్మ తల్లి గుడి అని చెప్పి ఇక్కడ ఖచ్చితంగా అంటే ఆ సామర్లకోట రోడ్లో వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ అక్కడ ఆగి ఆ దేవుని దర్శనం చేసుకుని వెళ్తారు. అది క్రాస్ చేసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అక్కడ ఆగుతారు. అండ్ షీ ఇస్ వెరీ పవర్ఫుల్ కూడా. అండ్ మనం వచ్చేసామండి సామర్లకోట గుడికి వెళ్ళే దారి అనమాట. మనం బ్రిడ్జ్ క్రాస్ చేసి ఇలా రోడ్ ఉంటుంది, సెపరేట్ పాత్ ఉంటుంది గుడికి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ యాజ్ పర్ అవర్ మిథాలజీ మనకి కుమారస్వామి లింగాన్ని స్థాపించారు అని అంటారు. అండ్ మన హిస్టరీ ప్రకారం ఈస్టర్న్ చాళుక్యస్ భీమావన్ అనే కింగ్ ఈ గుడి కట్టారు. అండ్ తర్వాత రోజు శివరాత్రి కావడంతో ఇక్కడ అంతా ఫుల్ అరేంజ్మెంట్స్ అవి జరుగుతున్నాయండి. అంటే బయట తీర్థం అది జరుగుతుంది, ఆ తీర్థం అరేంజ్మెంట్స్ అన్నీ బయట జరుగుతున్నాయి. నెక్స్ట్ గుడిలో అక్కడ డెకరేషన్స్ కానీ మీరు లోపల కూడా చూడొచ్చు, ఆ డెకరేషన్స్ అంతా ఇదిలో ఉన్నారు అందరూ. అండ్ ఇక్కడ తీర్థం జరిగే దగ్గర చాలా వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ షాప్స్ పెడతారండి. అండ్ చాలా పెద్ద తీర్థం జరుగుతుంది. యాక్చువల్లీ ప్రతి చోట జరుగుతుంది శివరాత్రికి. అండ్ కానీ ఇది పంచరామంలో ఒకటి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ చాలామంది విజిట్ చేస్తారు కాబట్టి ఇక్కడ బాగా అందరు ఎక్కువ షాప్స్ పెట్టి అంటే ఉంటారు కదండి కొంతమంది ప్రతి జాతరలో వెళ్ళి చేసేవాళ్ళు, వాళ్ళంతా ఇక్కడ ఉంటారు. అండ్ ఇక్కడ వేరే వేరే కంట్రీస్ నుంచి స్టేట్స్ నుంచి వచ్చేవారికి తెలియడానికి అని చెప్పి మనకి ఈ గుడి యొక్క ఇది తెలియడానికి హిస్టరీ తెలియడానికి అని చెప్పి డిస్ప్లే చేస్తున్నారు చూడండి. అండ్ ఈ గుడి మొత్తం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అండర్లో ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ కట్టింది ఈస్టర్న్ చాళుక్య భీమవన్ అనే కింగ్ కట్టారు 9th centuryలో. అండ్ ఇప్పటికి 1100 years అయిందండి ఈ గుడి కట్టి. సో వెరీ ఫేమస్ అండ్ మనకి అండ్ చాలా మంచి పవర్ఫుల్ టెంపుల్ అండి. మీరు చూస్తే ఇక్కడ ఇదంతా ఏం ఇప్పుడు అంటే లేటెస్ట్గా సిమెంట్తో వాటితో వీటితో కట్టింది కాదు, ఇవంతా కూడా ఒక స్టోన్ ఆర్కిటెక్చర్లా ఉంటుంది. రాక్ అండి, మన ద్రాక్షారామంలో కూడా చూసారు కదా దాని మీద అయితే రాసింది. ఇక్కడ కూడా అలా ఏవో రాసింది కానీ అంత డీటెయిలింగ్ తెలియట్లేదు, కానీ ద్రాక్షారామంలో మనకి క్లియర్ గా తెలిసింది. మీరు ఎవరికైనా దీని గురించి తెలిస్తే ఖచ్చితంగా మాకు కామెంట్ చేసి మాకు చెప్పండి. మాలా తెలియని వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉంటారు కదా మీరు తెలిసిన వాళ్ళు, మీ నాలెడ్జ్ని మాతో కూడా షేర్ చేసుకోండి. అక్కడ మేము గూగుల్ లెన్స్లో కొట్టి చూసాము, కానీ ఇక్కడ అంత మనకి తెలియట్లేదు, కొంచెం డీటెయిలింగ్ తక్కువగా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ త్రిపుర సుందరి అమ్మవారు కూడా ఉంటారండి, బాల త్రిపుర సుందరి అమ్మవారు ఉంటారు. అండ్ టెంపుల్ ఫుల్ డెకరేషన్స్ జరుగుతున్నాయి రేపు శివరాత్రి కాబట్టి. అండ్ మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మన కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ సార్ కూడా వచ్చారు. అందరూ కూడా వాళ్ళు కూడా అరేంజ్మెంట్స్ అని చూస్తున్నారు. అంటే చాలా క్రౌడ్ ఉంటుంది కదా, ఎవరు ఇబ్బంది పడకూడదు కాబట్టి వాళ్ళ అరేంజ్మెంట్స్లో వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ చాలా మంచిగా అనిపించింది, వాళ్ళు కూడా ప్రతి చిన్న డీటెయిల్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ వచ్చే వాళ్ళకి ఏమి ఇబ్బంది కాకుండా అన్నీ బాగున్నా లేదా చూస్తున్నారు. అండ్ వాళ్ళు ఫుడ్ కానీ వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా వాళ్ళు బాగా అబ్జర్వ్ చేస్తున్నారు అనిపించింది మాకైతే. ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, కానీ ఎప్పుడు నీట్గా ఎప్పుడు ప్రశాంతంగానే జరిగే సెలబ్రేషన్స్. అండ్ చూసారు కదండి గుడిలో మొత్తం అంతా ఇది యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ టైం అవ్వడం వల్ల ఎవరు లేరు. మేము వచ్చేసరికి ఇంకా మా తర్వాత దర్శనం అయిపోయింది, ఇంకా నైవేద్యం టైం అయిపోయింది. ఇప్పుడు ఇంకా సో ఎవరైతే లాస్ట్లో ఉన్నారో వాళ్ళు మాత్రం మీకు కనిపిస్తున్నారు. ఇక్కడ అయితే చూసారు కదండి మొత్తం శివుడు పంచరామాలు అంటే ఇంకా 2 స్టేర్స్లో ఉంటారు లింగం. ప్రతి పంచరామంలో మీరు చూస్తే ప్రతి లింగం కూడా వైట్ కలర్లో ఉంటుంది అండ్ 2 స్టేర్స్లో ఉంటుంది. ఫస్ట్ పైన దర్శనం చేసుకొచ్చి కింద దర్శనం చేసుకుంటారు. అండ్ ఇక్కడ చూడండి నందీశ్వరుడు కూడా. అండ్ ఇంకొక ఇందులో తెలుసుకున్న విషయం ఏంటంటే మేము ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ రౌండ్ తిరిగి
మళ్ళీ అది వెనక్కొచ్చి మళ్ళీ ఇంకొక హాఫ్ రౌండ్ తిరగాలంట. అక్కడ ఒక ఆయన చెప్పారు అలాగా అని చెప్పి. యాక్చువల్లీ ప్రతి శివాలయంలోని అంతే, చండీశ్వరుడిని దాటకూడదు అంటారు. కానీ మనం అలా ఏం పట్టించుకోకుండా జనరల్గా ప్రదక్షిణ చేసేస్తాము. యాక్చువల్గా అందరూ కూడా అలాగే చేస్తున్నారు. ఇక్కడ కానీ మేము వెళ్తున్నప్పుడు ఒక ఆయన అయితే చెప్పారు, ఇలా చేయకూడదు, ఇలా వెళ్ళి చేయాలి హాఫ్ అని వరకు చేసి రండి అని చెప్పి. మీరు ఎవరైనా సరే వెళ్ళినప్పుడు మీరు కూడా అలా చేయండి. అండ్ చూసారు కదండి, ఇక్కడ ఉత్సవ విగ్రహాలు కళ్యాణం చేసినప్పుడు, ఊరేగింపు చేసినప్పుడు అక్కడ అన్ని రకాల రథం కానీ, నెక్స్ట్ పల్లకి కానీ, హార్స్ కానీ, ప్రతి వాహనం కూడా ఉంది. అండ్ గాయస్, నైట్ అయితే ఈ లైటింగ్స్ అంతటితో గుడి అదిరిపోద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, అక్కడ ఇంకా మనకి డెకరేషన్ చేస్తున్నారు, శివలింగంని ఫ్లవర్తో చేస్తున్నారు. అండ్ ఇంకా బోర్డ్స్ ఏవో చేస్తున్నారు. అండ్ రేపు కళ్యాణానికి మొత్తం మండపం అంతా రెడీ చేశారు. ప్రెజెంట్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు, అంటే యాక్చువల్గా రేపు వచ్చిన వాళ్ళు అయితే ఫుల్గా ఈ కళ్యాణం అంతా చూడగలుగుతారు. అండ్ ఇక్కడ పంచరామాలు అంటే ఆబ్వియస్లీ కోనేరు ఉంటుంది కదా, సో అందరూ ప్రశాంతంగా అభిషేకం చేసుకుంటున్నారు. ఈసారి మేము కూడా చేసామండి. బిందెలు, అక్కడ బిందెలు ఉన్నాయి. అంటే మేము ద్రాక్షారామం వెళ్ళినప్పుడు లాస్ట్ టైం అక్కడ ఏం లేవు. ఇక్కడ మేము తీసుకుని కూడా వెళ్ళలేదు. ఈసారి మేము ఎందుకన్నా మంచిదని చెప్పి బాటిల్ తీసుకుని వెళ్ళాము. కానీ ఇక్కడ బిందులు ప్లస్ అన్నమాట. ఇక్కడ ఫుడ్ అయితే ఆల్రెడీ చెప్పినట్టే ఆసమ్ అండి. అండ్ ఇది ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే, గుడి టైమింగ్స్ అయితే 12 వరకు ఉంటుందంట, ఓపెన్ చేసి ఉంటుంది. 12 నుంచి 2 o'clock వరకు ఇక్కడ ఫుడ్ పెడతారంటండి. ఎవరైనా సరే వెళ్తే కంపల్సరీ ఒకసారి ఫుడ్ టేస్ట్ చేయండి. అండ్ ఇది నెక్స్ట్ డే గాయస్, అంటే శివరాత్రి రోజు మేము వచ్చాం మళ్ళీ దర్శనంకి. నేను మా పేరెంట్స్తో వచ్చాను. కళ్యాణం జరుగుతుంది. యాక్చువల్గా నైట్ కళ్యాణం అంట, ముందేవో పూజలు చేస్తున్నారు. అరౌండ్ 4:30 టైంకి ఇది. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, మేము నిన్న చూపించిన డెకరేషన్స్ అన్ని కంప్లీట్ అయ్యి ఈరోజు కనిపిస్తున్నాయి మీకు. అండ్ యాజ్ వీ సెడ్, ఎన్ని షాప్స్ ఉన్నాయంటే బయట మంచిగా తీర్థం జరుగుతుంది. అండ్ ఎవరు ఇబ్బంది పడకుండా అందరూ ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. బయట ఇవన్నీ అమ్ముతున్నారండి. ఇవి చాలా బాగుంటాయి కూడా. అంటే ఇంట్లో డెకరేషన్కి అలాంటి వాటికి చాలామంది పెట్టుకుంటారు. బాగుంటాయి కూడా అండి. ఇలాంటి వాళ్ళ దగ్గర కొంటే మనకి ఇది ఉంటుంది. అంటే వాళ్ళకి కూడా మనం ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఇలాంటి వాళ్ళ దగ్గర బార్గెనింగ్ అది చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడకండి. ఇలాంటి వాళ్ళ దగ్గర ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చినా మంచిదే అండి. వాళ్ళకి యూజ్ అవుతుంది. వాళ్ళు అంటే మనం చాలా వేస్ట్ చేస్తాము. ఇలా ఎవరికైనా ఇస్తే కొంచెం వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాం అంతే. అండ్ ఇది కూడా ఒక ఆర్ట్ కదా గాయస్. మన ఇండియాలో ఇంత మంచి ఆర్ట్ ఉండడం, మనమే దాన్ని ఎంకరేజ్ చేయాలి. బయట కంట్రీస్ నుంచి, స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇవి తీసుకెళ్తారు. పెద్ద పెద్ద షాప్స్లో లేక కాదు, ఇవి చాలా బాగుంటాయి. దేని అందం దాందే కదండి. షాప్స్లో ఉండేవి షాప్స్లో, బయట ఉండేవి బయట, అంతే. అండ్ దట్స్ ఆల్ ఫర్ సామర్లకోట అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు తొలి తిరుపతి స్టార్ట్ అవుతున్నాము. యాక్చువల్గా మేము టెన్షన్గా వెళ్ళామని, అంటే అక్కడ కానీ గుడి క్లోజ్ చేసేస్తారేమో అని చెప్పి. కానీ పర్వాలేదు, మేము వెళ్ళేసరికి 1:30 అలా అయింది. మా దర్శనం అయ్యేసరికి 1:40 అలా అయింది. కానీ అక్కడైతే ఓపెన్ చేసే ఉంది. కానీ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు కూడా క్లోజ్ చేసే టైంలోనే ఉన్నారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, శృంగార వల్లభ స్వామి కింద మనకి దర్శనం ఇస్తారు. అండ్ ఇక్కడ కూడా తిరుపతి, వాడపల్లి, చిన్న తిరుపతి అలాగే ఇక్కడ కూడా ఇటుకలతో కట్టుకుంటే ఇల్లు కట్టుకుంటామని చెప్పి నమ్మకం. అండ్ మేము కూడా నమ్మకం వృధా కాదు కాబట్టి వెంకటేశ్వర స్వామి దగ్గర కోరుకుని కట్టేశాం. అంటే మేము ఇల్లు కట్టుకోగలిగి అంత ఉండాలని. ఇక్కడ కూడా యాజ్ యూజువల్గా ప్రతి సాటర్డే మనకి బయట షాప్స్ అవి పెడతారు. మేము దాంట్లో మేము కొనుక్కున్నాం. ఇలా పింగాని క్యూట్ ఉన్నాయి కొనుక్కున్నాం. అండ్ ఈ బ్రేస్లెట్స్ కొనుక్కున్నాం. అండ్ ఇవి మేము కొనుక్కున్నాము. అండ్ ఈ శివుడిది ఇది త్రిశూలం అది వచ్చినవి ఇంట్లో వాళ్ళకి కొన్నాము. అండ్ ఇక్కడ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. నర్సరీ ఆయన కాట్రావులపల్లి అట అయింది. ఆయన ఇక్కడికి వచ్చి ఎవ్రీ సాటర్డే ఇక్కడ అమ్ముతారంట. అండ్ కాస్ట్ కూడా వెరీ అఫోర్డబుల్ ఉన్నాయి. ఇంకా ఈ ముద్దమందారం అయితే కాకినాడ సరౌండింగ్స్లో ఎక్కడ దొరకట్లేదని చెప్పి అక్కడ అడగగానే ఉందని చెప్పి మా మమ్మీ ఎప్పటి నుంచో వెతుకుతుంది కాబట్టి నేను ఆరెంజ్ అండ్ రెడ్ తీసేసుకున్నాను. అండ్ చాలా బాగున్నాయి, కాస్ట్ తక్కువ అండ్ ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయి. And that's all for this February vlog. See you all soon. Don't forget to subscribe. Thanks for watching. Bye. Many more to come.